హలో ఫ్రెండ్స్, దొండకాయ ఉల్లికారం చేసేసామా. నువ్వులు, పెసరపప్పు, శనగపప్పు, బాదము, ధనియాలు, మినప్పప్పు. దాని తర్వాత వచ్చేసి మనం ఒక పావు కిలో దొండకాయ అయితే ఇలా కోసి పెట్టుకోవాలి. వంకాయ కోస్తాం కదా, అలా కోసి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆనియన్, కొంచెం వచ్చేసి గార్లిక్, చిల్లీ పౌడర్ 1 స్పూను. దాని తర్వాత మనం ఇవి చూపించాము కదా గోల్డ్ కలర్లో అయితే ఇవి రోస్ట్ చేసుకోవాలి లైట్గా. ఇలాగే ఎక్కువ చేసుకోకూడదు, సిమ్లో పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది వచ్చేసి ఒక చిన్న ప్లేట్లో అయితే తీసుకునేద్దాము. ఒక చిన్న ప్లేట్లో తీసుకున్న తర్వాత కొంచెము కూల్ అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని 1 స్పూన్ కారం వేసుకుందాం. దాని తర్వాత గార్లిక్ కొంచెము, ఆనియన్ వచ్చేసి కొంచెము, సాల్ట్ కొంచెము మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. 80% చాలు, మళ్ళీ మెత్తగా వద్దు. మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నాక ఆవాలు, కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ, అదైతే ఇందులో వేసేసి మిక్స్ చేద్దాం. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ కొంచెము, ఒక చిటికెడంతా పసుపు, ఇది వేసినాక మళ్ళీ మిక్స్ చేద్దాం. ఇలాగే మిక్స్ చేసిన తర్వాత మనమైతే క్యాప్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 3 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి క్యాప్ పెట్టేసిన తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుంది చాలా మంచిగా. మనమైతే అడుగు పట్టనివ్వకూడదు, అడుగు పడితే టేస్ట్ వేరేలా వచ్చేసింది. మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఉల్లికారం, ఇదైతే ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. నేను ఎందుకు 80% కొట్టమన్నానంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ మెత్తగా లేకుండా. ఇదంతా మంచిగా మిక్స్ చేసేద్దాం ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ అయిపోయింది. మనం ఉప్పు కారం అంతా చూసేసినాం కదా, సరిపోతుంది. ఇంకేం వేయాల్సిన పని లేదు దీంట్లో అయితే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా తినచ్చు ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా వచ్చేసింది దొండకాయ ఉల్లికారం అయితే. చాలా మంచిగా ఉంది. అన్నీ మీరు చూసింటారు ఫ్రెండ్స్, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇది కొంచెం కొత్తగా ఉంది టేస్ట్, కానీ బాగుంది. ఎవరికైనా నచ్చుతుంది ఫ్రెండ్స్, రుచిగా ఉంటుంది. దొండకాయ అంటే నచ్చని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేస్తే కదా ఫ్రెండ్స్ తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో నేను ఇలాగే కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీరైతే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి.